సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు చాప్టర్ 10. సో ఈ చాప్టర్లో మనం ఎడిట్ మోడ్కి సంబంధించిన టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను రైట్ నో ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాను. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలంటే సింపుల్గా కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ప్రీవియస్ చాప్టర్లో మీకు ఎడిట్ మోడ్లో సెలెక్షన్ టూల్స్ గురించి అయితే చెప్పాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఎడిట్ మోడ్లో మనకి చాలా టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టూల్స్. సో ఈ టూల్స్ని యూస్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఈ టూల్స్ ఏంటి, అవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది నేను మీకు 1 by 1 అయితే చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మనకి బై డిఫాల్ట్ ఒక క్యూబ్ అయితే ఉంది. సో నేను దీన్ని కాస్త పైకి మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ కొన్ని ఏంటంటే మూవ్ టూల్ వచ్చేసి, రొటేట్ టూల్, ఇవి మీకు ఆబ్జెక్ట్ మోడ్లో ఏవైతే చెప్పానో సేమ్ అవే టూల్స్ అనమాట. సో ఇక్కడ మీకు కింద ఎక్స్ట్రూడ్ అని చూస్తారు. సో ఇక్కడ నుంచి ఉన్న టూల్స్ అన్నీ కూడా ఎడిట్ మోడ్కి సంబంధించినవి అనమాట. సో ఏంటి అనేది 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ అనేది ఎక్స్ట్రూడ్ రీజన్ అనమాట. అంటే మీరు ఏదన్నా ఒక ఫేస్ని కానీ, లేదా ఒక వర్టిసెస్ని కానీ, లేదా ఒక ఎడ్జ్ని కానీ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. సో అది ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి నేను షార్ట్ కట్ చెప్పాను. మీరు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫంక్షన్ కీస్ కింద ఉన్న నంబర్స్లో 3 ప్రెస్ చేయండి. సో దట్ నేను ఓన్లీ టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు ఒక సర్కిల్ లాగా ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఒక కొత్త రీజియన్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ క్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేవి 6 ఉండాలి. బట్ ఇప్పుడు నేను ఎంటైర్ టాప్లో ఉండే రీజియన్ని నేను ఎక్స్ట్రూడ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేవి పెరిగాయి, చూసారా? సో ఈ విధంగా మనం ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫేస్ని మనం ఎక్స్ట్రూడ్ చేయొచ్చు ఈ ఆప్షన్ యూస్ చేసి. సో ఈ ఫేస్ని ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, అండ్ ఆ తర్వాత ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే మన క్యూబ్ యొక్క షేప్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎడిట్ మోడ్లో ఈ టూల్స్ని యూస్ చేసి ఎడిట్ చేయడం వల్ల మన జామెట్రీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు దీని యొక్క జామెట్రీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ ఈ ఎక్స్ట్రూడ్ టూల్ అనేది ఓన్లీ ఫేసెస్కి మాత్రమే కాదు, మీకు సేమ్ ఎడ్జెస్ని కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా నేను ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా ఎక్స్ట్రూడ్ చేశాను అనేది. అండ్ మీరు వర్టిసెస్ని కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో చూసారు కదా. సో ఈ విధంగా ఎక్స్ట్రూడ్ టూల్ అనేది వర్క్ అవుతుంది. బట్ దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది. మీరు ప్రతిసారి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ప్లస్ సింబల్ వీటిని యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు సింపుల్గా కీబోర్డ్లో ఈ ప్రెస్ చేశారనుకోండి, మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఒక్క నిమిషం ఉండండి, నేను ఇక్కడ సెలెక్షన్ టూల్లోకి అయితే వెళ్తున్నా. కాస్త బ్యాక్ అయితే వస్తాను, నేను Ctrl+Z ప్రెస్ చేస్తున్నా అంతే. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రీజన్ ఎక్స్ట్రూడ్ చేయాలనుకోండి, కీబోర్డ్లో జస్ట్ ఈని ప్రెస్ చేస్తే మీరు ఎక్స్ట్రూడ్ చేసేయచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ర్యాండమ్గా ఎలా పడితే అలా ఎక్స్ట్రూడ్ అవుతుంది. బట్ అలా కాకుండా మీరు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ చేయాలి అంటే డైరెక్షన్ని ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జాక్ట్గా ఎక్స్ యాక్సిస్లో హారిజాంటల్గా ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నాను ఈ ఎడ్జ్ని. సో నేను ఈ ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ ప్రెస్ చేస్తాను. సో అది ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఈ విధంగా ఎక్స్ట్రూడ్ అవుతుందన్నమాట. సో ఒకవేళ ఈ ఎంటైర్ ఫేస్ని నేను ఒక్క నిమిషం, సో ఈ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేయాలనుకోండి, సో ఈ ప్రెస్ చేసి వై ప్రెస్ చేస్తే చాలు, ఓన్లీ వై డైరెక్షన్లో ఈ విధంగా ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో అదేవిధంగా మీరు వర్టిసెస్కి కూడా సేమ్ ఇది ఇలానే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ వర్టిసెస్ని మీరు ఈ ప్రెస్ చేస్తే ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, బట్ అది ర్యాండమ్గా ఎక్కడికి పడితే అలా ఎక్స్ట్రూడ్ అవుతుంది. బట్ ఓన్లీ ఎక్స్ ఎంటర్ చేస్తే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్, వై ఎంటర్ చేస్తే ఓన్లీ వై డైరెక్షన్, జెడ్ ఎంటర్ చేస్తే ఓన్లీ జెడ్ డైరెక్షన్. సో ఈ విధంగా మీరు ఫేసెస్ని అయినా సరే, ఎడ్జెస్ని అయినా సరే, వర్టిసెస్ని అయినా సరే ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ యూస్ చేసి. సో ఇది మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి ఇన్సర్ట్ ఫేసెస్ అనమాట. సో ఈ ఆప్షన్ పేరులోనే ఉంది ఫేసెస్ అని. సో ఈ ఆప్షన్ మనకు ఓన్లీ ఫేసెస్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఈ ఇన్సర్ట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ ఒకటి ఉంది. సో ఇందులో నేను మల్టిపుల్ ఫేసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఐ ప్రెస్ చేస్తాను. సో ఐ ఫర్ ఇన్సర్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫేసెస్ అనేవి ఇన్సర్ట్ అయిపోయాయి. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, 1 2 3 4 and 5 ఫేసెస్ క్రియేట్ అయిపోయినాయి. సో చూసారా. అంటే దీనికి నేను ఇక్కడ యాక్చువల్గా షార్ట్ కట్ టూల్ని యూస్ చేయకుండా డైరెక్ట్గా నేను మీ కీబోర్డ్ షార్ట్ కట్సే చెప్తున్నా. ఈ టూల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ నేను షార్ట్ కట్స్ చెప్తాను. ఆ షార్ట్ కట్ టూల్స్ని యూస్ చేస్తే మనం చేస్తాం. ఇక్కడ వీటిని యూస్ చేయమన్నమాట ప్రతిసారి. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ టూల్ని యూస్ చేసి ఫేస్ని ఇన్సర్ట్ చేసాం. అండ్ ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలనుకోండి, సో కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేస్తాయి ఈ విధంగా. మేబీ ఒక పని చేద్దాం, మనం ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక క్యూబ్ని తీసుకొని వస్తున్నా, అండ్ మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. దీన్ని కాస్త పైకి మూవ్ చేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ కీస్ కింద ఉన్న నెంబర్స్లో 3 ప్రెస్ చేసి టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ట్రూడ్ టూల్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఇన్సర్ట్ టూల్ గురించి కూడా చెప్పాను. సో ఇన్సర్ట్ టూల్ అంటే ఏం లేదు, మనం ఫేసెస్ని ఇన్సర్ట్ చేస్తాం ఈ విధంగా. అండ్ ఇన్సర్ట్ చేసిన ఫేసెస్ని నేను మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా మనం క్యూబ్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తాను. అర్థమవుతుందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ని మాత్రమే ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, చేయొచ్చు. ఓకే, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అవుతుంది ఈ విధంగా. అండ్ దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తే ఈ విధంగా ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేటివి వర్క్ అవుతాయి.
సో ఇన్సర్ట్ ఫేసెస్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బెవెల్ టూల్ అనమాట. సో ఈ బెవెల్ టూల్ అంటే ఏంటి అంటే దీనికి మీరు చెప్పాలంటే ఒక నిమిషం నేను దీనికి బ్యాక్ వస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్యూబ్కి సంబంధించిన ఎడ్జెస్, సో ఇవన్నమాట. సో ఎడ్జెస్ అంటే సో ఈ ఎడ్జెస్ అన్నీ కూడా షార్ప్గా ఉన్నాయి, బట్ అలా కాకుండా మనకి కాస్త కర్వ్గా స్మూత్గా ఉండాలి ఎడ్జెస్ అనేటివి. సో అలాంటి కేసెస్లో మనం ఈ బెవెల్ టూల్ని అయితే యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టాప్లో ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఈ బెవెల్ టూల్ని యూస్ చేస్తాను. సో ఈ బెవెల్ టూల్కి షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ బి. నేను ఇక్కడ ఈ టూల్ని డైరెక్ట్గా యూస్ చేయకుండా షార్ట్ కట్ని యూస్ చేస్తున్నాను. సో మీరు కీబోర్డ్లో కంట్రోల్ బి ప్రెస్ చేశారనుకోండి బెవెల్ టూల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు షార్ప్గా ఉన్న ఎడ్జ్ కాస్త ఈ విధంగా ఒక స్లాంట్గా ఒక స్లోప్ లాగా ఫామ్ అవుతుంది. బట్ అగైన్ మీరు గమనిస్తే ఇది కంప్లీట్గా కర్వ్ లాగా రావట్లేదు, ఇట్లా స్లోప్ లాగా ఒక యాంగిల్ లాగా వస్తుంది. అంటే కంప్లీట్గా కర్వ్గా రావాలి అంటే మీరు మధ్యలో లూప్ కట్స్ రావాలి. సో మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి బ్యాక్ రండి. సో ఇప్పుడు మీరు కంట్రోల్ బి ప్రెస్ చేసి ఈ విధంగా బెవెల్ టూల్ని యూస్ చేసిన తర్వాత మౌస్ వీల్ని స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మౌస్ వీల్ ముందుకు స్క్రోల్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే మధ్యలో నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి పెరుగుతున్నాయి, అంటే మధ్యలో కొత్త ఎడ్జెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా ఎడ్జ్ అనేది కంప్లీట్లీ కర్వ్గా వస్తుంది అనమాట, స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈ ఒక్క ఎడ్జ్కే కాదనమాట మల్టిపుల్ ఎడ్జెస్కి కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటైర్ ఈ ఎడ్జ్ని అండ్ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నా, అండ్ ఆల్సో ఇదొకటి మొత్తం 4 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ బి ప్రెస్ చేసి నేను ఈ విధంగా బెవెల్ చేస్తున్నా. మీరు మౌస్ వీల్ని ముందుకు స్క్రోల్ చేస్తే లూప్స్ పెరుగుతాయి, అంటే స్మూత్నెస్ పెరుగుతుంది. మీరు వెనక్కి స్క్రోల్ చేస్తే ఆ నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ తగ్గుతాయి అనమాట. సో అప్పుడు స్మూత్నెస్ తగ్గుతుంది. సో ఈ విధంగా మనం షార్ప్గా ఉండే ఎడ్జెస్ని స్మూత్గా చేయొచ్చు అనమాట బెవెల్ టూల్ని యూస్ చేసుకొని. ఇంకా ఈ బెవెల్ టూల్కి సంబంధించి ఇంకా అడ్వాన్స్గా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి, వాటి గురించి నేను మీకు అప్కమింగ్ చాప్టర్స్ అయితే చెప్తాను. సో బెవెల్ టూల్ అనేది బేసిక్గా ఏం చేస్తుందో మీకు అర్థమైంది కదా. సో మనం షార్ప్గా ఉన్న ఎడ్జెస్ని స్మూత్ ఫినిషింగ్ చేయడం కోసం మీ బెవెల్ టూల్ అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూప్ కట్స్ టూల్. సో ఈ లూప్ కట్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు దీని గురించి చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ ఒకటి ఉంది. సో ఈ ఫేస్ని మనం డివైడ్ చేయాలనుకుంటున్నాం. ఇందాక మనం ఇన్సర్ట్ చేసాం, ఓకే, బట్ అలా కాకుండా ఎగ్జాక్ట్గా 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లూప్ కట్స్ యాడ్ చేయాలి. సో జామెట్రీని మనం డివైడ్ చేయాలన్నా మల్టిప్లై చేయాలన్నా లూప్ కట్స్ని యూస్ చేస్తాం. దీనికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఆర్. సో మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే అండ్ మీ కర్సర్ అనేది ఏదైనా ఒక ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి ఉండాలి. సో మీరు మధ్యలో పెడితే మీకు లూప్ కట్స్ క్రియేట్ అవ్వవు. ఏదైనా ఒక ఎడ్జ్ దగ్గరికి వెళ్తే మీకు ఈ విధంగా ఒక లూప్ కట్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి జస్ట్ లూప్ కట్ క్రియేట్ అవుతుంది, అండ్ ఇంకొకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తే దాని యొక్క పొజిషన్ ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ విధంగా ఒక లూప్ కట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే నాకు 2 ఫేసెస్ ఉన్నాయి. ఒకవేళ 4 ఫేసెస్ కావాలనుకోండి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఈసారి ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్తాను, ఈ వర్టికల్గా ఉన్న ఎడ్జ్ దగ్గరికి వెళ్తాను. సో ఇక్కడ ఒక ఎడ్జ్ని అయితే నేను ఫిక్స్ చేస్తున్నా, అంటే ఒక లూప్ కట్ని క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు గమనిస్తే నాకు 4 ఫేసెస్ వచ్చాయి. బట్ అగైన్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లో లేదనమాట, అంటే అనీవెన్గా ఉన్నాయి. ఇవి పెద్దగా ఉన్నాయి ఫేసెస్, ఈ ఫేసెస్ చిన్నగా ఉన్నాయి. బట్ మనకి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా కావాలి. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే ఒక నిమిషం నేను బ్యాక్ వస్తున్నా. సో మనం క్రియేట్ చేసే లూప్ కట్స్ అనేవి ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేయాలి. సో మీరు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి లూప్ కట్ క్రియేట్ చేసిన తర్వాత సింగిల్ క్లిక్ చేశారనుకోండి జస్ట్ అది క్రియేట్ అవుతుంది. బట్ మీరు కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేశారనుకోండి అది మిడిల్లో ప్లేస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉందన్నమాట ఈ లూప్ కట్ అనేది. సో అదేవిధంగా ఇంకొక లూప్ కట్ ఈ విధంగా క్రియేట్ చేస్తే ఇది కూడా ఇలా పైకి కిందకి మూవ్ అవుతుంది ఒకసారి క్లిక్ చేస్తే. బట్ మీరు ఎస్కేప్ ప్రెస్ చేస్తే అది ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఎగ్జాక్ట్గా మనకి 4 ఈక్వల్ ఫేసెస్ వచ్చేసాయి. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ లూప్ కట్స్ అనేవి ఓన్లీ ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా క్రియేట్ అయిపోయినాయి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ లూప్ కట్ అనేది కంప్లీట్ ఒక లూప్లో క్రియేట్ అవుతాయి, అంటే ఓన్లీ ఒక ఫేస్కే కాదు. ఇక్కడ మీరు టాప్ ఫేస్లో కూడా లూప్ కట్ అనేది క్రియేట్ అయింది, ఈ బ్యాక్ సైడ్ క్రియేట్ అయింది. సో హారిజాంటల్గా క్రియేట్ చేసిన లూప్ కట్ అనేది సో ఇట్లా మొత్తం అన్ని ఫేసెస్కి క్రియేట్ అయిపోయింది. సో లూప్ కట్ అనేవి మీకు ఓన్లీ ఒక ఫేస్కే కాదు రిమైనింగ్ ఫేసెస్కి కూడా అవి క్రియేట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఈ లూప్ కట్స్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ అనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఒక లూప్ కట్టే యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లూప్ కట్ యాడ్ చేయాలి, బట్ నాకు ఇక్కడ మల్టిపుల్ లూప్ కట్స్ కావాలంటే నాకు ఒక లూప్ కట్ కాదు మోర్ దెన్ 1 లూప్ కట్ కావాలి. సో నేను ఇప్పుడు ఒక లూప్ కట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లూప్ కట్ ప్రతిసారి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయకుండా ఒకటేసారి మీరు మల్టిపుల్ లూప్ కట్స్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసిన తర్వాత మౌస్ వీల్ని స్క్రోల్ చేయండి. ఇందాక మీరు బెవెల్ టూల్ని యూస్ చేసినప్పుడు మౌస్ వీల్ ఎలాగైతే స్క్రోల్ చేశారో సేమ్ అలానే మౌస్ వీల్ని ముందుకు స్క్రోల్ చేశారనుకోండి నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ పెరుగుతాయి. మీరు ఎన్నిసార్లు స్క్రోల్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ పెరుగుతాయి అనమాట. ఓకే, మీరు వెనక్కి స్క్రోల్ చేస్తే లూప్ కట్స్ నెంబర్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 టైమ్స్ ముందుకి మౌస్ వీల్ని స్క్రోల్ చేశాను, సో అప్పుడు 3 లూప్ కట్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను వన్స్ లెఫ్ట్ క్లిక్ చేస్తే అవి క్రియేట్ అయిపోయినాయి, బట్ పొజిషన్ కావాలి. సో నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ విడ్త్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో ప్లేస్ అవుతాయి.
సో ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ ఫేసెస్ చూడొచ్చు, మీరు చాలా ఎక్కువ క్రియేట్ అయిపోయినాయి. అంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ ఎక్కువ లూప్ కట్స్ అనేవి క్రియేట్ చేసాం. సో మీరు సింపుల్గా లూప్ కట్ క్రియేట్ చేయాలి అంటే Ctrl+R యూస్ చేస్తే మీరు లూప్ కట్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. మౌస్ వీల్ని ముందుకి వెనక్కి స్క్రోల్ చేయడం ద్వారా మీరు నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మల్టిపుల్ లూప్ కట్స్ని క్రియేట్ చేసి, ఓన్లీ వర్టికల్గానే కాదు, మీరు హారిజాంటల్గా అయినా ఇదే విధంగా అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ క్యూబ్ యొక్క జామెట్రీని ఏ విధంగా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేది ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయాయి, చూసారా. సో ఈ విధంగా మనం లూప్ కట్స్ని యూస్ చేసి జామెట్రీలో ఎక్కువ లూప్ కట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట, లూప్ కట్స్ టూల్ని యూస్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైఫ్ టూల్. ఏదైనా ఒక టాపాలజీ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఫేస్ని కానీ ఏదైనా మనం కట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం లూప్ కట్ టూల్ని యూస్ చేస్తే లూప్ కట్స్ అంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కాకుండా రిమైనింగ్ ఫేసెస్లో కూడా క్రియేట్ అవుతున్నాయి. బట్ మనకు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కావాలి. సో ఏదన్నా ఒక ఫేస్ని మాత్రమే మనం కట్ చేయాలి లేదా డివైడ్ చేయాలనుకుంటాం. సో అలాంటి కేసెస్లో మనకి నైఫ్ టూల్ యూజ్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే కే అనమాట. కీబోర్డ్లో మీరు సింపుల్గా కే ప్రెస్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ఒక కత్తి సింబల్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ వర్టిసెస్ని అంటే ఈ ఫేస్కి సంబంధించిన ఈ కార్నర్ని సెలెక్ట్ చేసుకొని అండ్ అలాగే ఈ కార్నర్ని సెలెక్ట్ చేసుకుంటా. సో అది మళ్ళీ ఇంకా అడుగుతుంది, నేను సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మీరు రెండు ఫేసెస్ అంటే ఈ ఫేస్ అనేది డివైడ్ అయిపోయింది ఈక్వల్ నెంబర్గా, అంటే డయాగోనల్గా నేను ఈ ఫేస్ని కట్ చేశాను. సో అదేవిధంగా మరి ఇక్కడ ఎక్కడైనా కట్ చేయాలనుకున్నా సరే చేయొచ్చు. ఇప్పుడు నేను సింపుల్గా కే ప్రెస్ చేసి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇంకా మీరు కావాలంటే ఇంకా ఇక్కడ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, సో దట్ మీకు అది అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగా జామెట్రీ అనేది మనం కట్ చేసామనేది. సో ఈ విధంగా నైఫ్ టూల్ని యూస్ చేసి కూడా మనం నెంబర్ ఆఫ్ ఫేసెస్ని ఈ విధంగా కట్ చేయడం కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాలీ బిల్డ్. ఇది మనకు అంతగా యూజ్ అవ్వదు ఎక్కడ కూడా. మీరు ఈ ఫేసెస్ని కానీ వీటిని మాన్యువల్గా ర్యాండమ్గా ఆర్గానిక్గా బిల్డ్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. బట్ ఈ స్పిన్ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ స్పిన్ టూల్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తాను ఉండండి. బట్ అది చెప్పాలంటే మనకి ఈ క్యూబ్ వద్దు, వేరే క్యూబ్ కావాలి. సో మేబీ మనం దీన్ని డిలీట్ చేసేద్దాం. షిఫ్ట్ ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొక క్యూబ్ని అయితే తీసుకొస్తున్నా. అండ్ నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, కొంచెం పైకి తీసుకొస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి స్పిన్ టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పిన్ టూల్ని నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు కింద ఒక ప్లస్ సింబల్ వచ్చి ఒక సర్కిల్ లాగా వస్తుంది, చూసారా. ఆ ప్లస్ సింబల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఆ ప్లస్ సింబల్ పైన పెట్టి ఈ విధంగా రొటేట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఏం జరుగుతుందో. యాక్చువల్గా మనం ఒక ఫేస్ని స్పిన్ చేస్తున్నాం. ఓకే, ఒక యాక్సిస్లో యూస్ చేసుకొని ఆ ఫేస్ని మనం స్పిన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏమైంది అంటే అది దాంతో అంటే అక్కడ స్పిన్ చేసిన యాక్సిస్కి ఎలా చెప్పాలి మీకు, ఒక్క నిమిషం ఉండండి, నేను బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం స్పిన్ టూల్ అంటే ఏంటి అంటే మనం జామెట్రీని స్పిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను లేదా ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో నేను స్పిన్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. బట్ ఈ స్పిన్నింగ్ ఏదైతే ఉంటుందో రేడియస్ చాలా తక్కువగా ఉంది. సో అందువల్ల ఏమవుతుందంటే జామెట్రీతో అదే ఇంటర్సెక్ట్ అయిపోతుంది. సో ఆ రేడియస్ని పెంచాలి అంటే మీరు కింద మీకు రెండు యారోస్ ఉంటాయి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ డైరెక్షన్లో డ్రాగ్ చేస్తున్నా. ఓకే, డ్రాగ్ చేస్తున్నా. సో ఆ స్పిన్ యొక్క రేడియస్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. అండ్ ఒకవేళ ఎక్స్ డైరెక్షన్లో పెంచితే ఈ విధంగా అనమాట, అర్థమవుతుందా. సో మనం ఏదైనా ఒక ఫేస్ని స్పిన్ చేసిన తర్వాత దానికి రేడియస్ని ఈ యారోస్ని యూస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీకు ఈ స్పిన్ టూల్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక కాఫీ కప్ని మోడలింగ్ చేస్తారు. సో కాఫీ కప్కి సంబంధించిన హ్యాండిల్ని క్రియేట్ చేయాలి. సో హ్యాండిల్ అనేది ఇలానే ఉంటుంది కదా. మీకు ఇంకా ఇది ఒకవేళ ఈ లూప్ సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకా ఈ విధంగా రొటేట్ చేయొచ్చు అనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి రొటేట్ చేసిన తర్వాత ఒకలా క్రియేట్ అవుతుంది. మీరు మళ్ళీ స్పిన్ టూల్ని సెకండ్ టైం స్పిన్ చేస్తుంటే అది ఇంకొకలా క్రియేట్ అవుతుంది. ఓకే, సో నేను దీన్ని కూడా కాస్త ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ గమనిస్తే ఒక కాఫీ కప్కి సంబంధించిన హ్యాండిల్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది అంటే ఎగ్జాక్ట్గా అలా లేదు, బట్ మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి దీన్ని, సో మీరు ఏదైనా అంటే అది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాయి. స్పిన్ టూల్ మనం ఏ కేసెస్లో యూస్ చేస్తాం అనేది. ఏదైనా ఒక ఆర్చ్ మనకి ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ షేప్లో ఉంటాయి అనమాట, కర్వ్డ్ షేప్ టాప్లో అనేది. సో అలాంటి ఆర్చెస్ని క్రియేట్ చేయాలన్నా లేదా కాఫీ కప్కి సంబంధించిన హ్యాండిల్స్ని క్రియేట్ చేయాలన్నా అలాంటి కేసెస్లో మనం ఒక ఫేస్ని విధంగా స్పిన్ చేయడం వల్ల ఎంటైర్ లూప్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు అలా కాకుండా ఒక్కొక్క ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటూ కూడా స్పిన్ చేయొచ్చు, బట్ అది ఎక్కువ టైం పడుతుంది. సో ఈ విధంగా సింగిల్ స్పిన్లోనే మనకు కావాల్సిన ఎంటైర్ లూప్ని క్రియేట్ చేయడం ద్వారా మన వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో స్పిన్ టూల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది కదా. ఇది ఓన్లీ నేను జెడ్ యాక్సిస్లో చెప్పాను, బట్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు రైట్ నౌ ఇది జెడ్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఓలో వై సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మనం వై యాక్సిస్లో స్పిన్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. బట్ అగైన్ రేడియస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నేను ఇక్కడ వై డైరెక్షన్లో ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మేబీ ఎక్స్ డైరెక్షన్లో కూడా ముందుకు తీసుకుని వెళ్దాం. జస్ట్ ఈ యారో నేను ట్రాక్ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అనమాట. సో మనం ఏ డైరెక్షన్లో కావాలన్నా ఏ యాక్సిస్లో కావాలన్నా సరే స్పిన్ చేసుకోవచ్చు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుని ఈసారి ఎక్స్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఎక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ డైరెక్షన్లో స్పిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్ డైరెక్షన్లో ప్రాపర్గా స్పిన్ అవుతుంది. సో దీన్ని యూస్ చేసి మనం ఎంటైర్ ఒక సర్క్యులర్ లూప్నైనా క్రియేట్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ స్పిన్ టూల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. మీకు అర్థమైంది కదా, ఈ 2 యారోస్ దేనికంటే ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ దాని యొక్క రేడియస్ని పెంచడానికి తగ్గించడానికి. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఈ రెడ్ కలర్ యారోని కనుక డ్రాగ్ చేస్తే రేడియస్ పెరుగుతుంది, ముందుకు తీసుకెళ్తే రేడియస్ తగ్గుతుంది. సేమ్ గ్రీన్ కలర్ కూడా అంతే అనమాట. కాకపోతే ఇది రేడియస్ని ఎఫెక్ట్ చేయట్లేదు, లూప్ యొక్క షేప్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ లూప్ కావాలా లేదా ఇలా డిఫరెంట్గా కావాలనేది మనం దీన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈ లూప్ టూల్ అనేది ఈ స్పిన్ టూల్ అనేది ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈ కింద ఉన్న టూల్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అలానే ఉంటాయి అనమాట. మనం ఎక్కువగా యూస్ చేసే టూల్స్ అయితే ఇవే. వీటికి సంబంధించిన షార్ట్కట్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పాను. ఒకసారి మీకు ఏమైనా అర్థం కాకపోతే రిపీట్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఈ టూల్స్ గురించి నేను మీకు ఏవైతే టూల్స్ చెప్పానో ఈ టూల్స్ని మనం చాలా రిపీటెడ్గా చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అయితే యూస్ చేస్తాం. ఓకే, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఏవైతే టూల్స్ చెప్పానో ఆ టూల్స్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని మోడలింగ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఈ టూల్స్ని యూజ్ చేసి, వేరే కొత్త టూల్స్ ఏం యూజ్ చేయను, వీటిని యూజ్ చేసి మనం చేద్దాం. సో ఒక్కసారి నేను మీకు ఈ టూల్స్ని బ్రీఫ్గా ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఇప్పటివరకు ఏవైతే టూల్స్ చెప్పానో సో వాటి గురించి ఒక్కసారి రిపీట్ చేస్తాను, చూసుకోండి. సో మీరు ఎక్స్ట్రూడ్ టూల్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఏదైనా ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న ఎడ్జ్ అయినా సరే వర్టిసెస్ అయినా సరే కీబోర్డ్లో ఈ ప్రెస్ చేస్తే దాన్ని మీరు ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇన్సర్ట్ ఫేసెస్. మీరు సింపుల్గా కీబోర్డ్లో ఐ ప్రెస్ చేస్తే ఫేసెస్ని మీరు ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మీరు ఈ విధంగా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూప్ కట్స్. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి మీరు ఈ విధంగా లూప్ కట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ వీటిని మిడిల్లో ప్లేస్ చేయాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసిన తర్వాత మౌస్ వీల్ని ముందుకి వెనక్కి స్క్రోల్ చేయడం ద్వారా మీరు నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ని పెంచొచ్చు అనమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెవెల్ టూల్. సో బెవెల్ టూల్ అంటే ఏం లేదు, మీరు ఎడ్జెస్ని షార్ప్గా ఉన్న ఎడ్జెస్ని మీరు స్మూత్గా చేయాలి అనుకుంటే బెవెల్ టూల్ని యూజ్ చేసి మీరు ఈ విధంగా స్మూత్గా అయితే చేయొచ్చు అనమాట, స్మూత్గా క్రియేట్ చేయొచ్చు. అండ్ లూప్ కట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అంటే మౌస్ వీల్ని ముందుకు స్క్రోల్ చేసి లూప్ కట్స్ పెంచామనుకోండి, సో అప్పుడు మనకి స్మూత్నెస్ అనేది చాలా ఎక్కువగా, కర్వ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా బెవెల్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ నైఫ్ టూల్. సో మీరు ఏదైనా జామెట్రీని అంటే ఏదైనా ఫేస్ని కట్ చేయాలనుకున్నా ఏదైనా చేయాలనుకుంటే సింపుల్గా మీరు ఈ విధంగా నైఫ్ టూల్ని యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ వచ్చేసి కే అనమాట. అండ్ తర్వాత మనకి స్పిన్ టూల్ గురించి చెప్పాను. సో స్పిన్ టూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇవే అనమాట మనం బేసిక్గా నేర్చుకున్న టూల్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టూల్స్ని యూజ్ చేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఈ చాప్టర్ ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం.